హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీ భద్ర. ఇంట్లోనే కొబ్బరి నూనె ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ప్యూర్గా ఉండే కొబ్బరి నూనెని ఇట్టే ప్రిపేర్ చేయవచ్చు. చేసే విధానము ప్రాసెస్ చూసేద్దాం. కొబ్బరి నూనె ప్రిపేర్ చేయాలంటే దీనికి గాను కొబ్బరిని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కల్ని ఇలా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి పాలు తీసేయాలి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఏదైనా పల్చటి గుడ్డ తీసుకొని దాంట్లో ఈ కొబ్బరి మొత్తాన్ని వేసి ఇలా పిండేసుకోవాలి. అలా కొబ్బరి పాలను వేరు చేసుకోవాలి. ఇలా మొత్తం కొబ్బరి పాలు బయటికి వచ్చేంత వరకు మొత్తం బాగా పిండుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్‌గా పిండేసిన తర్వాత ఇంకా పిప్పిని పక్కకు పెట్టేసి ఇంకా కొబ్బరి పాలని ఏదైనా బాటిల్ గానీ లేకపోతే పల్చటి కవర్స్ ఉంటాయి కదా! అలాంటి వాటిలో పెట్టేయొచ్చు. దీంట్లో ఇప్పుడు వాటర్‌ని అచ్చంగా ఉండే కొబ్బరిని వేరు చేయాలంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయాల్సిందే. నేనైతే ఈ పల్పీ ఆరెంజ్ బాటిల్‌నైతే తీసుకున్నాను. ఏ బాటిల్ అయినా పర్లేదు. కొబ్బరి నుండి వేరు చేసిన కొబ్బరి పాలని ఈ బాటిల్‌లో మొత్తం ఫిలప్ చేసుకొని ఇలా తలకిందులుగా పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్‌లో వాటర్ మొత్తం కింద ఉంటుంది. ఇంకా కొబ్బరి మొత్తం పైన తేలుతా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంటిన్యూస్‌గా 28 అవర్స్ ఇలా పక్కకు పెట్టి ఉంచితే వాటర్ మొత్తం కింద ఉంటుంది. ఓన్లీ కొబ్బరి మాత్రమే ఇలా పైన ఉంటుంది. దాన్ని చిన్నగా బాటిల్ మూత ఓపెన్ చేసి వాటర్ వరకి తీసేసి తర్వాత ఫైనల్‌గా కొబ్బరిని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన అచ్చం కొబ్బరిని మనం ఇలా ఏడి చేసుకోవాలి. మంట ఎక్కువ ఉండొద్దు. కొద్ది కొద్దిగా ఉంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చిన్నగా కలుపుకుంటూ ఇప్పుడు దీన్ని కళాయిలో వేసి ఇలా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్‌కి కొంచెం టైం పడుతుంది. గ్యాస్ మీద ఉంటే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్నగా ఇలా ఉడికించుకుంటా ఉండాలి. కింద మరి మాడిపోకుండా ఉండేలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరి ఒక కొబ్బరి అంటే 2 చెక్కలన్నమాట. మరీ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఆయిల్ అవుతుంది. అలా ఒక 4, 5 ముక్కలు కొబ్బరి చెక్కలుంటే ఇంకా చాలా ఎక్కువ అయితది. అంటే మన దగ్గరుండే క్వాంటిటీని బట్టి నూనె గూడా అవుతుంది. ఇంకా నూనె అవ్వడం స్టార్ట్ అవుతుంది. మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇలా చిన్న చిన్నగా నూనె అవుతూ ఉంటుంది. దీంట్లో ఉన్న కొబ్బరి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చిన్న ఫ్లేమ్‌లో ఉంచేసి ఉడికించుకోవాలి. ఫైనల్‌గా మొత్తం బ్రౌన్ కలర్‌లా అయ్యాక ఇలా జల్లెడ పట్టుకొని ఒక సీసాలో తీసుకున్నాను. ఇలా మనకుండే కొబ్బరి క్వాంటిటీని బట్టి నూనె అనేది తయారవుతుంది. ఇలా చాలా ఈజీగా ఎంతో ఈజీగా ఇంట్లోనే కొబ్బరి నూనెని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కొబ్బరికాయలో ఇంత మాత్రమే నూనె వచ్చింది. ఎంతో ప్యూరిటీగా ఉంటే ఈ కొబ్బరి నూనె నెక్స్ట్ డేకి ఇలా గడ్డగట్టింది. ఇలా గడ్డగట్టింది అంటే అది ప్యూర్ నూనె అని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.